కోసం తీవ్రంగా పోరాడుతున్న ముంబై యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తనకు అవకాశం ఇస్తే ఏ బౌలింగ్ లైనప్‌నైనా చిత్తు చేయగలనని మరోసారి నిరూపించాడు. దేశీయ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అస్సాం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తుఫాన్ సెంచరీ నమోదు చేశాడు. ప్రత్యేకత ఏంటంటే ఇది అతని టీ20 కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ కావడం. ఈ ఇన్నింగ్స్ సహాయంతో ముంబై జట్టు 200 పరుగులు మార్క్‌ను దాటగలిగింది. అంటే 200 రన్స్ మార్క్ అన్నమాట. అస్సాంపై జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతమేనా చెప్పాలి. సర్ఫరాజ్ కేవలం 45 బంతుల్లో అజేయంగా 100 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అంటే 17 బంతుల్లోనే 74 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల రూపంలో వచ్చాయి. భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్న ఈ బ్యాట్స్‌మెన్‌కు ఈ ఇన్నింగ్స్ సరైన సమయంలో వచ్చింది. గత 2 సంవత్సరాలుగా సర్ఫరాజ్ దేశీయ క్రికెట్, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో వరుసగా భారీ సెంచరీలు, టెస్ట్ అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన జట్టులో స్థానం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సర్ఫరాజ్ సెంచరీ సాధించిన సమయం అతనికి వ్యక్తిగతంగా చాలా కీలకం. డిసెంబర్ చివరి వారంలో ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ జరగనుంది. గతంలో అంటే ఐపీఎల్ 2023 తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని రిటైన్ చేసుకోకపోవడం వల్ల అతను వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఈసారి చాలా ఫ్రాంచైజీలు పెద్ద పర్స్ కలిగి ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా ఆడగలిగే అగ్రెసివ్ బ్యాట్స్‌మెన్ కోసం చూస్తున్నాయి. 45 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా సర్ఫరాజ్ తను కేవలం రెడ్ బాల్ క్రికెట్‌కే పరిమితం కాదని, వైట్ బాల్ క్రికెట్‌లో కూడా పెద్ద మ్యాచ్ విన్నర్ కాగలనని బలమైన సంకేతం ఇచ్చాడు. సర్ఫరాజ్ ఖాన్ మెరుపు సెంచరీ కారణంగా ముంబై జట్టు భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్‌లో నిర్ణీత 20 ఓవర్‌లో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు కెప్టెన్ అజింక్య రహానె కూడా 42 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. సాయిరాజ్ పాటిల్ కేవలం 9 బంతుల్లో అజేయంగా 25 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 20 పరుగులు, ఆయుష్ మాత్రే 21 పరుగులు చేసి జట్టుకు సహకరించారు.